హాయ్, నేను డాక్టర్ విద్య. ఇవాళ మనం సన్ స్క్రీన్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో సన్ స్క్రీన్స్ ఎలాంటివి తీసుకోవాలి, సన్ స్క్రీన్స్ వల్ల ఉపయోగం ఏంటి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ తెలుసుకుందాం. సన్ స్క్రీన్ యాక్చువల్లీ మన డైలీ రొటీన్లో ఇట్ షుడ్ బి ఏ పార్ట్ అన్నమాట. డైలీ ఒక రోజు అని కాదు, 365 డేస్ మనం డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోవాలి ఫేస్కి. ఎందుకు అంటే మన స్కిన్ సన్ డ్యామేజ్కి చాలా ప్రోన్. సో సన్ స్క్రీన్ మనని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ నుంచి, సన్ డ్యామేజ్ ఎఫెక్ట్ నుంచి కాపాడుతుంది, షార్ట్ టర్మ్ సన్ డ్యామేజ్ నుంచి కూడా కాపాడుతుంది. షార్ట్ టర్మ్గా మనకి సన్ ట్యాన్ అంటే చర్మం నల్లబడము, సన్ బర్న్ అవ్వడము అవ్వచ్చు. లాంగ్ టర్మ్లో మన చర్మం ముడతలు పడడము, తర్వాత సాగిపోవడము, సాగింగ్ అంటాము. అది అంటే ప్రిమెచ్యూర్ ఏజింగ్, అంటే ప్రిమెచ్యూర్ ఏజింగ్ లుక్ వచ్చేస్తుంది మన ఫేస్కి. అది కాకుండా ఇంకా ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ అంటే కొన్ని రకాల జబ్బులు, అవి క్యాన్సర్కి దారితీసే జబ్బులకి కారణం అవ్వచ్చు ఈ సన్ రేస్. లేదు అంటే ఒక్కొక్కసారి స్కిన్ క్యాన్సర్ కూడా రావచ్చు. యాక్చువల్లీ సన్ రేస్లో మనకి యూవీ రేస్, అల్ట్రావైలెట్ రేస్ అని ఉంటాయి. ఆ అల్ట్రావైలెట్ రేస్ A, B, C ఉంటాయి. కానీ C అనేది ఓజోన్ లేయర్ అబ్జర్వ్ చేసేస్తుంది కాబట్టి మనకంత ప్రమాదకరం కాదు. ఓన్లీ UVA అండ్ UVB మన స్కిన్కి చాలా ప్రమాదకరం అన్నమాట. సో మనం ఇప్పుడు సన్ స్క్రీన్ చూస్ చేసుకునేటప్పుడు ఎలాంటి సన్ స్క్రీన్ చూస్ చేసుకోవాలి? సో సన్ స్క్రీన్ చూస్ చేసుకునేటప్పుడు బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ని చూస్ చేసుకోండి. బ్రాడ్ స్పెక్ట్రమ్ అంటే అది బోత్ UV రేస్ A అండ్ UVB రెండు రేస్ నుంచి మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. సెకండ్ థింగ్, వాటర్ రెసిస్టెంట్ సన్ స్క్రీన్. వాటర్ రెసిస్టెంట్ అంటే దాని ఎఫెక్ట్ SPF ఫ్యాక్టర్ ప్రొటెక్షన్ మనకి రాసుకున్న తర్వాత 40 మినిట్స్ ఉంటుంది. వెరీ వాటర్ రెసిస్టెంట్ సన్ స్క్రీన్స్ అని కూడా ఉంటాయి. అవి 80 మినిట్స్ వరకు కాపాడుతాయి మన స్కిన్ని సన్ రేస్ నుంచి. అండ్ సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అబౌవ్ 30 అండ్ అప్ టు 50 వరకు ఉండేటట్టు చూసుకోండి. అలా సన్ స్క్రీన్స్ 30 to 50 మధ్యలో సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ ఉన్నాయి మనకు దొరుకుతాయి. కానీ సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ బిలో 30 ఉన్నాయి ఎక్కువ వాడకండి, అవంత ఉపయోగకరంగా ఉండవు. సో సన్ స్క్రీన్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి అంటే మనం ఎండలోకి వెళ్ళే ముందు 15 to 30 మినిట్స్ ముందు ఎక్స్పోజ్డ్ పార్ట్స్కి అంటే ఫేస్, నెక్, ఇయర్స్, సో ఎక్స్పోజ్డ్ పార్ట్స్ ఆఫ్ అప్పర్ లిమ్స్, హ్యాండ్స్ వాటికి రాసుకోవాలి. రాసుకున్నప్పుడు మనం ఎండలోకి వెళ్ళే ముందే అది కంప్లీట్గా డ్రై అయిపోయి అబ్జార్బ్ అయిపోవాలి. అప్పుడే మనకి సన్ స్క్రీన్ ప్రొటెక్షన్ బాగుంటుంది. అండ్ సెకండ్ రూల్ ఏంటి అంటే సన్ స్క్రీన్ ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి అప్లై చేసుకుంటే దాని ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ ఇంకా బాగుంటుంది. అండ్ సివియర్ స్వెట్టింగ్, గేమ్స్ ఆడిన తర్వాత స్వెట్ ఉన్నప్పుడు, స్విమ్మింగ్ తర్వాత రొటీన్గా మనం ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి అప్లై చేసుకుని మన స్కిన్కి మంచి ప్రొటెక్షన్ ఇచ్చుకోవచ్చు. సన్ స్క్రీన్ అప్లికేషన్ మనం ఏ ఏజ్లో స్టార్ట్ చేయాలి అంటే అబౌవ్ 6 months ఉన్న బేబీ దగ్గర నుంచి ఏ ఏజ్ వాళ్ళైనా సన్ స్క్రీన్ వాడచ్చు. సన్ స్క్రీన్ వాడడం అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ మన ఇండియన్ వెదర్కి, మన ఇండియన్ డార్క్ స్కిన్కి. సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడానికి కూడా ఒక రూల్ ఉంది, దాన్ని టీ-స్పూన్ రూల్ అంటారు. మనం అప్లై చేసుకునేటప్పుడు 9 teaspoons ఆఫ్ సన్ స్క్రీన్ అడ్వైస్ చేస్తారనమాట. యాక్చువల్లీ చేతులకి ఒక్కొక్క చేతికి ఒక్కొక్క టీ-స్పూన్, ఫేస్, నెక్కి ఒక టీ-స్పూన్, ఫ్రంట్ ఆఫ్ ద చెస్ట్ అండ్ బ్యాక్కి ఒక టీ-స్పూన్ అండ్ కాళ్ళకి మాత్రం 2 teaspoons ఒక్కొక్క లెగ్కి అప్లై చేస్తాం. అది ప్రాపర్గా అప్లై చేయాలి, అప్పుడే మనకు సన్ ప్రొటెక్షన్ బాగుంటుంది. మీరు సన్ స్క్రీన్ని చూస్ చేసుకునేటప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్రాడ్ స్పెక్ట్రమ్ చూసుకోండి, వాటర్ రెసిస్టెంట్ సన్ స్క్రీన్స్ తీసుకోండి, SPF 30 to 50 ఉండేటట్టు చూసుకోండి, అవి నాన్ ఎలర్జిక్, నాన్ ఇరిటెంట్ ఉండాలి. సో సన్ స్క్రీన్ వాడే ముందు మీ ఈ స్కిన్ మీద ఒక ఏరియాలో కొంచెం ఇట్లా ప్యాచ్ టెస్ట్ చేసుకుని అక్కడ ఏమీ ఇరిటేషన్ లేదు, ఎలర్జీ లేదు అంటే అప్పుడు సన్ స్క్రీన్ వాడడం మొదలు పెట్టండి. మనం ఓన్లీ స్కిన్ ప్రొటెక్షన్కే కాదు, ఒక్కొక్కసారి కొన్ని స్కిన్ డిజార్డర్స్లో కూడా సన్ స్క్రీన్స్ వాడతాము. ఆ పేషెంట్స్కి చాలా సన్ సెన్సిటివిటీ ఉన్నప్పుడు, ఫోటోడెర్మటోసిస్ అంటాం, అట్లాంటి డిజీజెస్లో కూడా సన్ స్క్రీన్స్ వాడడం ఇంపార్టెంటే. సో మన లైఫ్లో ఒక పార్ట్ లాగా దాన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటే సన్ స్క్రీన్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్. మనకి మార్కెట్లో సన్ స్క్రీన్స్ క్రీమ్ బేస్డ్, జెల్ బేస్డ్ ఆర్ స్టిక్ లాగా ఆర్ స్ప్రే లాగా ఉంటాయి. ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు జెల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ వాడండి. డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు క్రీమ్ బేస్డ్ సన్ స్క్రీన్స్ వాడచ్చు. కొన్నిసార్లు స్టిక్స్ లాగా వచ్చే సన్ స్క్రీన్స్ కూడా బాగానే ఉంటాయి, కన్వీనియంట్గా ఉంటాయి వాడడానికి. అండ్ ఫైనల్గా
సన్ స్క్రీన్ ఓన్లీ ఎండలోకి వెళ్ళేటప్పుడే వాడాలి అనుకోవడం అనేది అది ఒక మిత్ అన్నమాట. మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనకి యూవీ రేస్ మన గ్లాసెస్లో నుంచి డోర్స్లో నుంచి పెనిట్రేట్ అయ్యి మన స్కిన్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. సో మీరు ఇంట్లో ఉన్నప్పుడు కూడా మార్నింగ్ సన్ స్క్రీన్ని రాసుకోవడం అనేది మీ చర్మానికి చాలా హెల్ప్ అవుతుంది. సో మీ స్కిన్ని బట్టి సన్ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకుని చూస్ చేసుకుని రెగ్యులర్గా వాడుకోండి. మీ స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.